యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా దేవుని పరిశుద్ధ నామములో యేసయ్య నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు గడిచిన దినాలన్నిటిలో కాచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో 18వ తారీఖులోనికి ప్రభు మనల్ని నడిపించారు. ప్రభు చేసిన ఎన్నో మహత్తరమైనటువంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటున్నాం. ఆయన మన పట్ల చేసిన కార్యాలన్నిటి కొరకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. నాకు తెలిసింది వాక్యం, నేను అనుసరించేది వాక్యం, నేను చెప్పేది వాక్యం, నేను జీవించేది నా దేవునిలో. ఇది నాకు మంచి మనోధైర్యాన్ని కలగచేసే క్రియ, మనోధైర్యాన్ని కలగచేస్తుంది. చాలామందికి మనసులో ధైర్యం ఉండదు. ఎందుకని అంటే వాళ్ళు చేసే పొరపాట్లు చేసినప్పుడే తప్పు చేసిన వాడు ఖచ్చితంగా తలదించుకుంటాడు. అలా అని తప్పు చేసిన వాడు కూడా తలెత్తుకుని తిరిగే రోజులు ఎదురు చెప్పేస్తూ ఉంటారు, నేను ఏ తప్పు చేయలేదు కదా అని. అయితే నేను దానికి ఎదిరించి మీతో డిబేట్ పెట్టి డిస్కషన్ చేయను, కానీ దేవుడు ప్రతి మంచి పనికి మార్కులు వేస్తున్నాడు, చెడ్డ పనికి మైనస్ మార్కులు వేస్తున్నాడు. ఫైనల్గా ఇవి రెండింటిని టాలీ చేసి చూస్తాడు. నీలో మంచి కనిపిస్తుందా, చెడ్డ కనిపిస్తుందా? వీటికి మాత్రం దేవునికి నువ్వు లెక్కప్పజెప్పాల్సిన అవసరం ఉందని ఇక రాబోయే ప్రభు రాకడ పండగ కొరకు మనమంతా సిద్ధపడదాం. చప్పట్లు కొట్టండి ప్రియులరా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి అపోస్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఏంటమ్మా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి చేతులెత్తి ముందు స్తోత్రాలు చెప్పండి దేవునికి. స్తోత్రం. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్య పరిచర్య కొరకు అందరూ చేసుకుందాం. స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు. పోయిన వారం నుంచి అలాగే నైనా నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పటానికి దైవజనులు సిద్ధపడి ఉండగా ప్రభా, ఒక మనిషిగా అయితే నైనా ఆ మాటలు మాకు ప్రయోజనం ఉండవు, కానీ ప్రభా మీ సేవకులని ఆత్మతో నింపుకుని అభిషేకించుకుని అయ్యా మీ సేవకుల ద్వారా మీరు మాతో ఏమైతే మాట్లాడిన ఉన్నారో ప్రభా, మీ సేవకులు మరుగుపరుచుకుని ప్రభా ప్రతి మాట మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే ఆ మాటలు మా జీవితాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటాయి తండ్రి. నీకు స్తోత్రాలు. సేవకులు నాయన మరి ప్రవాక్యమైన తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం నిలబడి నీ మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉన్న మీ సేవకులు మీ చేతులకు సమర్పించుకుంటూ అయ్యా మీరే మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుడైన పౌలు తిమోతి అనే ఒక బిడ్డను ప్రేమించి సేవలో తరిపేదిస్తూ తన కుమారుణ్ణి పెంచినట్లుగా పెంచుతున్నాడు. ప్రియులారా, తిమోతికి ఈ పౌలు గారు చెప్తున్న ఒక మాట ఏమిటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. అందరూ నాతో పాటు చెప్పండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడుము. పెద్దలైన వారు పిల్లలకు చెప్పవలసిన మాటిది. సేవకుడైన వాడు విశ్వాసులకు చెప్పాల్సిన మాటిది. అధికారులైన వారు తన ఏలుబడిలో ఉన్న ప్రజలకు చెప్పవలసిన మాటిది. అంటే పెద్దవారు పిల్లలు నడుచుకునేటట్లుగా వారికి ఒక మంచి మార్గాన్ని బోధించాలి. అలాగే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవాన్ని చేపట్టాలి అంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి. తిమోతికి కూడా అనుమానం వచ్చిందట, ఈయన అన్నీ చెప్పటమేనా, ఈయన ఏమన్నా చేస్తాడా, ఈయన చేయగలడా చేయలేడా అనేసి తిమోతి పౌలు గారిని అడగక ముందే పౌలు గారు చెప్పేశాడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. వెరీ గుడ్, భలే చెప్పావు మహిమ. అయ్యా, నువ్వెన్నో పోరాటాలు పోరాడావు, ఆ పోరాటాల్లో విజయం పొందావు. నాకు నువ్వు చెబుతున్నావు కరెక్టే అంటూ ఈ పౌలు గారు వైపు చూసేసరికి పౌలు గారు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే నీకు నిత్య జీవం దొరుకుతుందని ఎలా చెప్పానో, నాకు నిత్య జీవంలో నా దేవుడు నీతి కిరీటాన్ని, నీతి కిరీటమా జీవ కిరీటమా, నీతి కిరీటాన్ని నా కొరకు సిద్ధపరిచి నా తల మీద నీతి కిరీటాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మీ బిషప్ గారిని చూడండి అక్కడ ఒకసారి, అటు చూడండి అని చెప్పారు. ఆ తల దేవుని చేత కిరీటం పెట్టుకునే యోగ్యత తలకే ఉంది అంటే చప్పట్లు కొట్టాలి. కొంత కిరీటాన్ని ధరించేటప్పుడు మీరు కూడా అలాగే చప్పట్లు కొట్టాలి, పరలోకంలో కూడా. మరి మీకు కిరీటాలు అక్కర్లేదా? మీకు అలాంటి తలలే ఉండాలి కదా ప్రియులారా, మీకు కూడా కిరీటం కావాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, తిమోతి మంచి పోరాటము నువ్వు కూడా పోరాడాలి, గుడ్ ఫైట్. తిమోతికి అనుమానం రావచ్చు, ప్రభువా ఈ లోకంలో ఎవరు లేరు, మరి వాక్యం ఏంటి పోరాడు అని చెబుతుంది. శత్రువులు ఉంటే కదా నేను పోరాడుతాను. అందుకనే పౌలు గారు ఓ చక్కటి సలహా ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, చూడండి, మన పోరాటం శరీరులతో కాదు. ఈ లోకంలో మనకి శత్రువులు ఎవరు లేరు. నీకున్నట్లే శరీరం వేరే వాళ్ళకుంది, నీకున్నట్లే మనసు వేరే వాళ్ళకుంది, నీకున్నట్లే ప్రియులారా చూడండి చెవులు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు వేరే వాళ్ళకు కూడా ఉంది. వీళ్ళందరూ శరీర సంబంధులు, శరీరులు. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతో. ప్రధానులంటే ఈ లోక సంబంధమైన ప్రధానులు కారు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలతో మనకు పోరాటం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనకు శత్రువులు లేరు, ఈ లోకంలో పోరాడాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధమైన పోరాటం మంది కాదు. ఈ లోకంలో ద్వేషాలు పెంచుకోకండి, ఈర్ష్యాలు పెంచుకోకండి, కుళ్ళు మీ జీవితాల్లో ఉంచుకోకండి, వ్యర్థమైన పనులేమీ చేయొద్దు. ఒకవేళ అలాంటి పనులు ఏమైనా ఉంటే మీరు లోకస్తులే కానీ దేవుని బిడ్డలు కారు. ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకోండి. మా 300 మందికి ఒక క్యాలెండర్ ఉంటుంది యూపీఏకి. సెక్రటరీ గారు ఫోన్ చేసి అడిగాడు, క్యాలెండర్లో మూలవాక్యం ఏం రాయాలన్నా అన్నాడు. బాబోయ్ ఏంటి సడన్గా అగ్ని పరీక్షలు పెట్టేస్తున్నారు, నేను ఎలా చెప్తానయ్యా అంటే మీరు చెప్పిందే రాయాలి.
మీరు చెప్పిందే రాయాలి. ప్రార్థన చేసుకుని ప్రభువా ఏ మాట చెప్పమంటారు అని అడిగా. దేవుడు ఒక చక్కటి వాక్యం ఇస్తే ఆ వాక్యం చెప్తే ఇప్పుడు 300 మందికి ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ సంఘాల్లో వాళ్ళ సేవలో వాళ్ళ పరిచర్యల్లో మీ ఆత్మీయ తండ్రి పాస్టర్ ప్రభాకర్ గారు చెప్పిన వాక్యమే ధ్యానించుకుంటూ ఆ క్యాలెండర్ల ముద్ర వేశారు. పిల్లలు చాలా సంతోషమై అవుతుంది నాకు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు. నేను ఏ వాక్యం చెప్పానంటే, చెప్పమంటారా వద్దంటారా? నా దగ్గర కూడా క్యాలెండర్లు ఉన్నాయి, నేను కూడా సంఘాన్ని నడుపుకునేవాడిని. నేను కూడా ఆ పరిస్థితిని చూడాలి. ప్రియులారా చూడండి, క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకునే దానికి జాగ్రత్త పడండి అని ఎఫెసీ పత్రికలో ఉన్న ఒక వాక్యాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే నడుచుకోవటం జరుగుతుంది. అయితే ప్రియులారా, పౌలు గారు చెప్పినట్లుగా మన పోరాటం మనం ఎవరితో పోరాడాలి అంటే అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ప్రియులారా చూడండి, ప్రధానులు అనగా దుష్ట సాంగత్యం చేస్తూ, చెడు స్నేహాలు చేస్తూ, సాతాను నడిపింపులో ప్రధానత్వాన్ని తీసుకున్నటువంటి అధికారులతో పోరాటం. ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో. అంధకార సంబంధమైన క్రియలు వాళ్ళ ఈ వెలుగు సంబంధమైన క్రియలు కావు, దేవుని ఆత్మతో నడిపించబడే క్రియలు కావు. దురాత్మ సంబంధులు, అంధకార సంబంధులు విచ్చలవిడిగా పాపంలో జీవిస్తూ, చెడు స్నేహాల్లో జీవిస్తూ, చెడు అలవాట్లకు బానిసలై, చెడును ప్రేమించి, చెడును ప్రోత్సాహపరుస్తూ, చెడులో జీవించేవాడే అంధకార సంబంధి. వాడితో పోరాటం మనకి, దేవుని బిడ్డలతో కాదు. ప్రియులరా, వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఆకాశ మండలంలో దురాత్మల సమూహం వీళ్ళకి హెడ్. ప్రియులారా, మనుషులు కాదు, మనుషుల నడిపింపు కాదు, ఇది దుష్ట సంబంధమైన నడిపింపు. అలాంటి పరిస్థితులు వస్తాయి. వాడు అలాంటి పరిస్థితులు వేళల్లో పెట్టి క్రియ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మంచోడైనా చెడ్డోడైనా తప్పకుండా చచ్చిపోతారు. బ్రతికి ఎవరు ఉండరు, చచ్చిపోతారు. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదాం. చాలామంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు చాలామంది. అయితే వాడు జీవించినప్పుడు భయంకరమైన దుర్మార్గుడు అనుకోండి. జీవించి ఉండగా, ప్రాణం ఉండగా వాడు దుర్మార్గుడు. వాడు చచ్చిపోతాడు. వాడి దేహం ఎక్కడ విడిచిపెట్టబడుతుంది, వాడి యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. చెడ్డోడి ఆత్మ నిలబడుతుంది, మంచివాడి ఆత్మ నిలబడుతుంది దేవుని దగ్గర. దేవుడు ఆ రెండు ఆత్మలకే అప్పుడు కేటాయిస్తాడు ప్లేస్. నువ్వు అక్కడికి పో, నువ్వు ఇక్కడికి పో అని. 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలు మనం చూస్తాం. తీసి చదవక్కర్లేదు, కానీ మనుషులందరూ ధవళ సింహాసనం ఎదుటకు పోగు చేయబడతారట. దేవుడు ఏం చేస్తాడంటే వారిని గొర్రెల్లో నుండి మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరుస్తాడు. 2 గుంపులు చేస్తాడు. ఈ గొర్రెల వంటి స్వభావం ఉన్న వాళ్ళని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తారు. ఈ మేక స్వభావం ఉన్న వాళ్ళనే నా తండ్రి చేత శపించబడిన వారులారా, పొండి అవతలకి, ఆ దురాత్మలకు సిద్ధపరిచిన స్థలానికి పొండి అని అక్కడ సింహాసనం ఎదుట దేవుడు తీర్పిచ్చి వీళ్ళనిట్టు వాళ్ళనట్టు పంపేస్తాడు. ప్రియులారా, అది మత్తయి సువార్తలో ఉంది, మీరు చూడొచ్చు. అయితే వీళ్ళు చేసిన ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాడు. 2 శరీరాలు మట్టిలో కలిసిపోతున్నాయి, 2 శరీరాలు మట్టిలో కలిసిపోయాయే. అయితే ప్రియులారా, ఆత్మ, వాడి ఆత్మకు మరణం ఉంది, పాస్టర్ గారి ఆత్మకు మరణం లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవునిలో జీవించి ఆయన జీవించిన మంచి గుర్తు వస్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటలు మీకు గుర్తురావు. చనిపోయిన తర్వాత నాకు చాలాసార్లు చెప్పాడండి, ఇలా ఉండమని అలా ఉండమని. నేనే ఉండలేకపోయా. ఆయన మనసంతా సంఘం మీదే ఉంటుందండి, సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు అని.
నేనే ఆయన మాట వినలేకపోయా. అప్పుడు తలుచుకుని ఏడుస్తారు. ఎవరైనా చేసే పనులు అయ్యే. ప్రియులరా, తల్లిదండ్రులు ఉంటే పట్టిడు అన్నం పెట్టలేని వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ. అత్తమామలను తల్లిదండ్రులుగా చూడలేని దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళు దుష్టులు. ఖచ్చితంగా దుష్టాత్మే క్రియ చేస్తుంది వాళ్ళల్లో. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా మీకు. తల్లిదండ్రులాగా చూసుకునే హిందువులండి, హైందవులండి ఆ ప్రేమ చూపిస్తారు. తల్లిదండ్రులు సమానులండి మీరు. మా నాన్నగారు అండి, నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టు ఆఖరి చరణం ఏంటండి? పాడండి. నీ తల్లిదండ్రుల నీ నిబంధన గైకొనిన ఎడల, నీ తల్లిదండ్రుల సన్మానించి నీ నిబంధన గైకొనిన ఎడల, దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ కృపతో నన్ను నింపెదనంటివే. దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ కృపతో నన్ను నింపెదనంటివే. నీ కృపతో నన్ను నింపెదనంటివే. నేనేమై ఉన్నాను అది నీ కృప, జీవించి ఉన్నానంటే అది నీ కృప. నేనేమై ఉన్నాను అది నీ కృప, జీవించి ఉన్నానంటే అది నీ కృప. దీర్ఘాయుష్మంతునిగా నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం దేవా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు పరలోక దేశములో చావు లేని ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతుడు అంటే షార్ట్కట్లో ఆ పేరుకి అర్థం ఏంటంటే చిరంజీవి అని అర్థం. చిరంజీవి అనగా అర్థం ఏమిటంటే చిరకాలము జీవించేవాడు అని అర్థం. దీర్ఘాయుష్మంతుడుగా ఆయన సిద్ధపరిచే పరలోక రాజ్యంలో నీవు జీవించాలి అంటే, చదవండమ్మా వాక్యం, ఆ ముందు వాక్యాన్ని మళ్ళా చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడండి. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు 90% నీకు పిచ్చింగ్ అయితే, నిన్ను ఆత్మీయంగా బలపరిచి నడిపించే సేవకుడు 100% నీకు స్వచ్ఛమైన తల్లిదండ్రులని నేను ఆల్టర్ మీద ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ మాట. నిన్ను కన్న తల్లిదండ్రులు 90% నిన్ను పెంచుతారు, ప్రయోజకుడిని చేస్తారు. నీ ఆత్మీయ స్థితిని చక్కదిద్ది సరిదిద్ది నిత్యరాజ్యంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా చేయగలిగింది ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి మాత్రమే. మరి కొద్దిమంది 10 మందిలో కుష్ఠవ్యాధి ఉన్న 10 మందిలో బాగైన తర్వాత ఒక్కడు తిరిగి వచ్చాడట. ఆయన తిరిగి వచ్చి ఆర్భాటంతో కేకలేసి సంతోషంతో ఆరాధన చేసి ఆనందించి, ప్రభువా నీకే స్తోత్రం నాయనా, నా వ్యాధులు బాధలు అన్నీ విడిపించిన దేవుడు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతును. ఆర్భాటంతో కేకలేసి గంతులేసి దేవుని దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నేను బాగయ్యా అంటున్నాడట. యేసయ్య చూస్తున్నాడు వాళ్ళు కూడా వస్తారేమో అని.
ఏంటి ప్రభా, బాగైనోడిని నీ ముందు ఆరాధన చేస్తున్నా, గంతులేస్తున్నా, చిందులేస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నా, అందరికీ వినపడేటట్లు గట్టి గట్టిగా యేసయ్య దేవుడు ఆయన నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తున్నాను. నువ్వు ఇంకెవరి కోసమయ్యా ఎదురు చూస్తున్నావు అంటే, మిగిలిన 90 ఎక్కడ? ప్రియులరా, సంఘం మీద సేవకునికుండే ప్రేమ ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మిగిలిన 90 ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? పందుల్ని మేపుతూ పొట్టు తిని బ్రతుకుతున్నాడు ఒక కొడుకు. ప్రియులారా, తమ్ముడు తల పగలగొట్టేసి దేశదిమ్మరగా తిరుగుతున్నాడు ఇంకో కొడుకు. వ్యర్థమైన అలవాట్లకు బానిసై ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వీళ్ళందరూ స్వస్థత పొందారు. 10 మంది శుద్ధులైరి కారా? సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలందరూ స్వస్థతలు పొందలేదా? సంఘ బిడ్డలందరూ మేలులు పొందలేదా? మరి కృతజ్ఞత కలిగిన వారు ఎక్కడా? వాళ్ళు ఎక్కడరా? అయ్యా, వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ నా గురించి నీతో చెప్తున్నాను. నేను నీ ఎడల కృతజ్ఞత కలిగి నీతోనే ఉంటానన్నాడు. నువ్వు కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో అన్నాడు. ఎంత బాధతో యేసయ్య జవాబు చెప్పాడో. మనం ఏం వింటున్నామండి వాక్యాలు? ఎలా నడుచుకుంటున్నామండి వాక్యాలు? ఎలా జీవిస్తున్నామండి జీవితంలో? వాక్యం తెలియండి. ఇప్పుడు ఎలా ఉన్నామో చూడండి. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, కానీ నీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఖచ్చితంగా నీతో చెప్తాడు, ఒరే నువ్వు ఎక్కడ తిన్నావో, ఎక్కడ పడుకున్నావో, ఎక్కడ ఎదిగావు, ఎక్కడ పుట్టావో, ఎక్కడ బ్రతుకుతున్నావో, ఈరోజు ఎవరి ముందు బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఎవరి ముందు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు? ఆలోచించండి ఒక్కసారి. మనసుని, హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని తడతా ఉంటాడట. ఒరే నేను కదరా నీ తండ్రిని. అబ్బో, ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి, ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడంతా మారిపోయింది. ఎప్పటికప్పుడే అప్పుడు నువ్వు, ఇప్పుడు ఈయన. ప్రియులరా, దేవుడు క్షమించే పనులేనా ఇవన్నీ? దేవుడు మెచ్చుకునే పనులేనా ఇవన్నీ? తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడో వాడే యోగ్యుడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రియులారా, ఆలోచించాలి. ఈ అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారి మనుషుల హృదయంలో ఎలాంటి క్రియలు పెట్టి దేవునికి దూరం చేసేస్తాడట. అందుకని మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటాన్ని పోరాడి నిత్య జీవాన్ని నువ్వు చేపట్టాలి. దిస్ ఈజ్ మై గోల్. ఇదే నా ఆశయం, ఇదే నా జీవితంలో కోరిక. మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని నువ్వు చేపట్టాలి. పరలోక రాజ్యానికి వారసురాలివి కావాలి. నిత్య జీవంలో నీవు కిరీటధారిగా ఉండాలి. ఈ లోకాన్ని జయించు. మంచి పోరాటం పోరాడు. అసలు యుద్ధం ఉంటుందా? సింహాసనం ఉంటుందా? పరలోక రాజ్యం ఉంటుందా? ప్రభు ఉంటాడా? కిరీటం ఉంటుందా? 3వ అధ్యాయం 21వ వచనం ప్రకటన గ్రంథం చదవండి తీసి దయచేసి. నేను జయించి అంటే యేసయ్యకు కూడా పోరాటం ఎదురైందట. యేసయ్య కూడా పోరాడాడు, ఆయనకు కూడా పోరాటం ఎదురైంది. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం నా వలే ఎవడైతే ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, దుర్వ్యసనాలను, దుష్ట సాంగత్యాన్ని, వ్యర్థమైన జీవితాన్ని జయిస్తాడో వాడు నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చుండును గాక. అది కావాలి నీకు. ఆ స్థానం కావాలి నీకు. ఆ చోటు నీకు కావాలి. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జయించాలి, జయించాలి, పోరాడాలి, జయించాలి, పోరాడాలి, జయించాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. చనిపోయాడు పాపం, నాకంటే చిన్నోడు యేసుదాస్ అని ఆ పాట రాసింది ఆయన.
పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి అంటే ఎంతకాలం పోరాడనండి? అయినా పోరాడుతున్నా. ప్రియులారా చూడండి, మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. ఎవడైతే నాకులాగా పోరాడతాడో, నేను పోరాడాను, జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్నా. దేవుడు సింహాసనంలో కూర్చున్నాడండి. చప్పట్లు కొట్టండి ఆయన్ని బట్టి ప్రియులారా, కొట్టాలి గట్టిగా. వెనకాల ఉండవు. దేవుడు సింహాసనం ముందు కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్నా. నా వలె జయించేవాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటా. అది దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం. ప్రియులారా, తండ్రి నీకు ఇచ్చే సింహాసనంలో కూర్చోవాలి. తండ్రి సింహాసనంలో నువ్వు కూర్చోవాలి, జయించాలి, పోరాడాలి, విజయాన్ని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పోరాడాలి, విజయాన్ని పొందుకోవాలి, శత్రువును జయించాలి. ఈ యుగ సంబంధమైన దేవత నీ మనస్సును చెడగొట్టి, నీ యొక్క అంతరేంద్రియాలను చెడగొట్టి, నీ యొక్క జీవితాన్ని నాశనం చేసి, అరికాల నుంచి నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అందరూ చెడిపోయారు. ఎందుకని అంటే దుష్టుని క్రియలకు సరెండర్ అయిపోయి చెడిపోయారు. అందులో నుంచి నువ్వు జయించి బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా, ఈ పోరాటంలో నుంచి జయించి 12:30 బయటికి రావాలి. అంటే నేను ఎలా జీవించాలి అంటే, అలా జయించి సింహాసనాన్ని స్వతంత్రించుకున్న మహనీయులు, మహానుభావులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలి మనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా పోరాడానని పౌలు గారు చెప్పారు. అలా పోరాడి జయించినప్పుడే మనకు నీతి కిరీటం ఉంటుంది అంటూ పౌలు సాక్ష్యం ఇచ్చారు. యేసయ్య అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చున్నా, నేను జయించి సింహాసనాన్ని సంపాదించాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను జయించి కిరీటాన్ని పొందుకున్నానని పౌలు చెప్తున్నారు. ఈ దినాన దేవుని వాక్యం విన్న నీవు నేను కూడా ఈ అపవాది తంత్రాలను జయించి నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి. అపవాది తంత్రాలను జయించి నిత్యరాజ్యానికి వారసుని కావాలి అనే ఆశ ఉన్నవాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మోషే ఇశ్రాయేలీల్ని నడిపిస్తున్నప్పుడు అమాలేకీయులు యుద్ధం ప్రకటించారట ఇశ్రాయేలీల మీద. మోషే ఆలోచించాడు ముందు, ఆ శత్రువుని మేము ఎలా జయించాలి అని ఆలోచించి ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. తన దగ్గరున్న ముఖ్యుల్ని, కొంతమంది పెద్దల్ని పిలిచి, కార్యవర్గ సమావేశం జరుగుతుంది, మీరందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గరకు రండి అన్నాడు. వీళ్ళందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారు. అందరినీ కూర్చోబెట్టి, అందరంటే సర్వసైన్యం కాదు, కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక చిన్న సలహా చెప్పాడు. ఇదిగో అబ్బాయి, శత్రువు మన మీదకి వస్తున్నాడు, ఫేస్ టు ఫేస్గా పోరాడి వాడిని జయించడానికి మన స్టామినా సరిపోదు, వాడు మనకంటే బలవంతుడు. చూడండి ప్రియులారా, దేవుని పిల్లల కంటే వాళ్ళ విరోధి అయిన సాతానుడు బలవంతుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కంటే బలవంతుడు కాదు.
అందుకని మనం ఎప్పుడు చేసినా దేవునితో కూడా మనం కలిసి దేవునితో కూడా యుద్ధాన్ని ప్రకటించాలి, దేవుణ్ణి కలిగి యుద్ధాన్ని ప్రకటించాలి. ప్రియులారా, ఆలోచన చేస్తున్నాడు, శత్రువు మనకంటే బలవంతుడు. నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీతో చెప్తా. మీరు నా మాట వింటారా వినరా అని అడిగాడు. మొట్టమొదటిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యా మోషే గారు, మీ మాట వినబట్టి మేము ఐగుప్తు అనే ఆ పాపంలో నుంచి బయటకు వచ్చాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆ శాపంలో నుంచి మేము బయటకు వచ్చాం. ఎలాగా? నీ మాట చొప్పున నువ్వు మాట్లాడి మాతో చెబితే, ఇశ్రాయేలీయులారా, దేవుడు మీ మొర్ర విన్నాడు. ఆయన హోరేబు పర్వతం మీదకు దిగివచ్చి నన్ను నాయకుడిగా ఎన్నుకున్నాడు. నేను చెప్పినట్లు మీరు చేస్తే ఈ పాపపు బానిసత్వంలో నుండి, శాపపు భయంకరమైన దుర్వ్యసనాల్లో నుండి, ఈ పాప శాప మిళితమైన ఈ లోకములో నుండి మిమ్మల్ని వేరుపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. మీరు నా మాట వినండి అన్నాడు. అప్పుడు తీర్మానం చేసుకున్నాం, నీ మాట వింటామయ్యా అని. స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి నీ మాట వినుకుంటూనే వస్తున్నాం. అలా వస్తున్నామని చెప్పిన వాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. చెయ్యెత్తన వాళ్ళని నువ్వు ఎందుకు ఎత్తలా అని అడగను. అయ్యగారు మీరు ఏది చెప్తే మేము అలాగే నడుచుకుంటున్నాం అన్నవాళ్ళు చెయ్యెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. 7, 8, 10 వాళ్ళు కూడా కొంచెం కష్టారా, దేవుని మాట వినాలి. మోషే, నీవు చెప్పినట్లు మేము చేస్తున్నాం, అందుకనే ఆ శాప కోపంలో నుంచి బయటకు వచ్చాం. నీ మాట వింటున్నాం, నీ మాట చొప్పునే మేము చేస్తున్నాం. కనుకనే సముద్రాలు పాయలైపోతున్నాయి. ఆకలి అవుతుందంటే దేవుడు అన్నం ఇస్తున్నాడు. నీళ్లు లేవంటే బండల నుంచి నీళ్ళు ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. నీ మాట చొప్పునే కదా, నీ మాట చొప్పునే. నీకు ధిక్కరించిన కొరహు పతనమైపోయాడు. 250 కుటుంబాలు నాశనం అయిపోయినాయి నీకు విరుద్ధంగా నడుచుకుని. నీ మాట వింటామయ్యా, ఎందుకు వినవు? వింటాం అన్నాడు. అయితే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ, నువ్వు కత్తి పట్టుకో, కత్తి పట్టుకుని యుద్ధం ప్రాక్టీస్ చేయి. నువ్వు యుద్ధం ప్రాక్టీస్ చేయి. మరి మీరేం చేస్తారు అయ్యగారు? నీవు యుద్ధంలో నిపుణత గలవాడివై నీ శత్రువుని జయించాలని హోరేబు పర్వతం మీద మోకరించి చేతులెత్తి నేను ప్రార్థన చేస్తా అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఒకసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా సహాయాన్ని కోరేటప్పుడు మనం చేసేది మంచి పనా చెడ్డ పనా ఆలోచించాలి ప్రియులారా. మోషే అదే చెప్తున్నాడు వాళ్ళకి, మీరు యుద్ధం చేయండి శత్రువుతో, నేను మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తా. ప్రియులారా, యెహోషువ అలాగే అని మోషేకి సరెండర్ అయిపోయి, అయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేయండి చాలు, మీరు చెప్పినట్లు నేను చేస్తా అని చెప్పి పాళెంలోకి వెళ్ళి యుద్ధ సమయంలో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. హూరు అహరోన్లు మోషే చేతుల్ని భుజం కాశారు. అద్భుతంగా ఎవరికి అప్పగించిన పని వారు చేశారు కనుక అద్భుతంగా అమాలేకీయుల్ని జయించేశారు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా నీవు దైవ సేవకుడు నీకు ఏది చెబితే అది నువ్వు చేయగలిగితే నీ జీవితంలో విజయం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి దైవ సేవకుడు నీతో చెప్పిన మాట చొప్పున నువ్వు చేస్తున్నావా? దైవ సేవకుడికి చెప్పిందే నువ్వు చేస్తున్నావా? పోనీ ఫస్ట్ పాస్టర్ గారు నీతో ఏం చెప్పాడో అదే చేయాలి నువ్వు. ఏది ఒక విషయం వచ్చింది, ఈ విషయంలో మీతో చెప్తా. మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే కొత్త సంవత్సరంలో ఆరాధనలు మానకుండా రండి,
వెరీ నెక్స్ట్ రెండోది ఏంటి? బయలు చెప్పారు అక్కాయిలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్లాగా కనబడుతున్నారు ఇప్పుడు నాకు. మళ్ళీ ఆరాధన అయ్యేసరికి మొదటిది ఆరాధనలకు మానకుండా రండి. రెండవది మొదటిగా మందిరానికి రా. రెండవది సమయానికి రా. ఎందుకంటే సమయానికి నువ్వు వస్తే దేవుడిని కొన్ని తలాంతులు ఇచ్చాడు, అవి వాడుకుంటావు. కొంతమంది నడుచుకున్నాడు. ఈ యెహోషువ మోషే చెప్పినట్లుగా చేసి అద్భుతమైన విజయాన్ని పొందాడు. సక్సెస్ఫుల్ అయ్యారు వీళ్ళందరూ ఆ యుద్ధంలో. ఎందుచేతనంటే దేవునితో మాట్లాడే మీడియేటర్ మోషే దేవుని మాట విని దేవుని మాట చొప్పున వాళ్ళతో చెప్పాడు గనుక వాళ్ళు ఎప్పుడైతే అలా చేశారో దేవుడు వారిని ఆశీర్వదించి అద్భుతమైన విజయాన్ని కలగచేశాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అలాగే మనం కూడా ఓ సంఘానికి సభ్యులమై ఉన్నప్పుడు ఈ సంఘ నాయకుడు దేవునితో అటాచ్మెంట్ ఉన్నవాడా కాదా? నాకు పాస్టర్ గారికి మీరు ఏ పరిచర్యలు చేసినా మీ అందరికీ చెప్పేది ఒకటే, మాకు చేసినట్లు కాదు, మేము మీకు చూపించిన దేవునికి చేసినట్లుగా మాకు పరిచర్యలు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ లోపల మనుషుల కోసం కాదండి పరిచర్య చేసేది. మా సేవకుడిని దేవుడు ఆశీర్వదించాడు, ఆయన అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, ఆయన మాటను దేవుడు స్థిరపరుస్తాడు, ఆయన దేవునితో మాట్లాడతాడు, దేవుని ఆయనతో మాట్లాడతాడు, కనుక ఆయన చెప్పినట్లు నేను చెయ్యాలి. ఎవరైతే ఈ తీర్మానంలో ఉంటారో వారు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. నన్ను రమారమి 95లో వచ్చాను, 30 సంవత్సరాలు ఈ భీమవరంలో కష్టపడుతూనే ఉన్నాను. నేను వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు, నేను వచ్చేసరికి పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పాస్టర్ గారిగా ఆయన మాట ఇలా చెప్పాడు, నేను అలా చేశా, దరిద్రునైపోయా అని ఎవరైనా చెబితే ఈ క్షణంలోనే పాస్టర్ గారు నేను మూట కట్టుకుని వెళ్ళిపోతాం. మీ క్షేమం కోసమే చెప్పేది, మీ ఆరోగ్యం కోసమే చెప్పేది, మీ భవిష్యత్తు కోసమే చెప్పేది, మీ అభివృద్ధి కోసమే చెప్పేది, ఫైనల్గా పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనే చెప్పేది. ఆ రాజ్యంలో మీరు ఉండాలి, మనం ఉండాలి. ప్రియులారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధమైన పోరాటం ఎదురవుతున్నప్పుడు ఈ పోరాటంలో జయించి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి చాలామంది భక్తులు ప్రయాసపడ్డారు. వారిలో ఒక్కొక్కళ్ళ గురించి మీతో చెప్తాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి శత్రువుని జయించడానికి తన చేతిలో ఉన్న ఒక విలువైన ఆయుధం గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఒక్క వ్యక్తి గురించి. ఈ పోరాటంలో మనం విజయాన్ని పొందాలి అంటే, ఈ పోరాటాన్ని మనం జయించాలి అంటే ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న విలువైన ఆయుధం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలండి. ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే హేబేలు. అందరూ చెప్పండి ఆ పేరు. మళ్ళీ చెప్పాలి. తాబేలు కాదండి బాబు, గట్టిగా చెప్పండి. హేబేలు. హేబేలు. ప్రియులారా, ఇతని జీవితంలో పోరాటం ఎదురైందట. ఇతడి శత్రువు ఎవరు అంటే ఎవరో మీరు చెప్పండి. ఎవరండి? బ్లడ్ రిలేషనే. ప్రియులారా చూడండి, వాళ్ళ ఇంట్లో మనుషులే. నాకు బాధ ఏంటంటే మా సంఘంలో మా పాస్టర్ గారు గొప్పడు, మా పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు గొప్పవి, మా పాస్టర్ గారు చేసే పనులు గొప్పవి, మా సంఘంలో మేము నడుచుకునే విధానం గొప్పది అని
మన సంఘం వాళ్ళు మన సంఘం గురించి చెప్పాలి. మీ సంఘం ఎంత లేవయ్యా అంటే వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారంటే సంతోషించవచ్చు, కానీ మన సంఘంలో మన సంఘమే కొట్టేసుకుంటుంటే ఎంత బాధగా ఉంటుందండి. నా బాధ అది. దేవునికి ఎంత సమృద్ధిగా అన్నం పెడుతున్నాడు, ఎంత సమృద్ధిగా అన్నం పెడుతున్నాడు. ఒకసారి సంఘంలో నువ్వు పొందుకునే లబ్ధి, నీకు వచ్చే లబ్ధి చూసుకుంటే సంఘంలో ఎంత లబ్ధి పొందుతున్నావు ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, ఆ సంఘాన్ని, సంఘంలో ఉన్నవాళ్ళు సంఘంలో వాళ్ళకే శత్రువులుగా ఉండకూడదు. ప్రియులారా ఆలోచించాలి. హేబేలు కుటుంబంలో హేబేలుకి శత్రువు ఎవడు అంటే వాళ్ళ అన్నయ్యే కయ్యను. వీళ్ళిద్దరే శత్రువులండి, హేబేలు కయ్యను. ప్రియులారా ఒక రకంగా చెప్పాలంటే కయ్యను పెద్దోడు, అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎక్స్పర్ట్, తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, కొంచెం పెద్దోడు హేబేలు కంటే. వీళ్ళిద్దరికే వచ్చిందండి గొడవ. ఇంకా కయ్యను అని చెప్పుకునే దానికంటే వాడు ఎలాంటి వాడు అంటే ఎదట వ్యక్తి ఆశీర్వదించబడితే గిట్నోడు. ఒక వ్యక్తిని పిలిచి గణపరిచామనుకోండి, అసలు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, ఎంత గొప్ప దేవుడు, అతనిలో ఉన్న యథార్థతను గుర్తించాడు, లేదా యథార్థత లేకపోయినా ఏదో ఒక దినాన వాడు యథార్థపరుడు అవుతాడని ఆయన్ని పిలిచి సింహాసనం వేసి చప్పట్లు కొట్టించాడు. ఎంత గొప్పోడండి దేవుడు అని గణపరిచేటట్లు ఉండాలి సంఘం అంటే. వాళ్ళని పిలిచారా, వీళ్ళని పిలిచారా, వాళ్ళకి కుర్చీ వేసారా, వీళ్ళకి కుర్చీ వేసారా. ఈర్ష్య. కయ్యను అంటే ఈర్ష్య. హేబేల్నే అంగీకరిస్తాడా? నన్ను అంగీకరించడా? నేను పెద్దోడినా, నేను సీనియర్నా? హేబేలు పెద్దోడా? ఎవరు పెద్దోడు? దేవుడైనా న్యాయం చెప్పమను. దేవుడే న్యాయం చెప్తాడండి. దేవుడు చూస్తూ ఉంటాడంతే. ప్లస్ మార్కులు ఆయనే వేస్తాడు, మైనస్ మార్కులు ఆయనే వేస్తాడు. చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. పెద్దోళ్ళు సామెత చెప్తున్నారు ఏమని, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అయినాయి అంట. ఇదేం పెద్దోళ్ళు ముతక సామెత చెప్పేస్తున్నారు. ఈయన కూడా అదే, నాకంటే వాడు గొప్పోడా, నేను గొప్పోడినా. ఈర్ష్య. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు నోట్ చేసుకుని చదవండి. కయ్యను అంటే ఆయన క్వాలిఫికేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, చదవండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా అక్కడ మొట్టమొదటి మనిషి కయ్యను. మొట్టమొదటి ఏంటట వాడి క్వాలిఫికేషను? స్వార్థం. అంటే నాకే కావాలి, నాకే రావాలి, ఎదుటోడికి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేను, నాది, నాకే అనేటటువంటి స్వార్థం. రెండవది డబ్బు మీద ఆశ, అపేక్ష. డబ్బు మీద ఆశ. ఊరికిన కష్టపడకుండా ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? బైబిల్ ఏం చెప్తుంది? కన్నీరు విడుస్తూ విత్తేవాడు అందరికీనా, మనకేనా? అందరికీ. కష్టపడాలి. ఈవేళ నేను అనుభవించే ఆనందం అంతా దీని వెనకున్న కష్టం మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. మీకు తెలియదు, నాకు తెలుసు. ప్రియులారా, ఒక రిక్షా మీద సౌండ్ సిస్టమ్ వేసుకుని ఈ రిక్షా తొక్కే అతను ఎంత లెక్క దొక్కుతాడండి? మేము రమారమి రిక్షా మీద 600 కిలోమీటర్లు తిరిగి స్వార్థ ప్రకటించాను ఈ సేవా పరిచయం భీమవరంలోనే. ఆ రిక్షా మీద సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకునేవాడిని. ప్రియులారా, చేతకు మోటార్ సైకిల్, రిక్షాకి తాడు కట్టేవాడిని. ప్రియులారా, కుర్రోళ్ళేమో పవను, ఆ బ్యాచ్ అంతా సైకిల్ వేసుకుని రిక్షాలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రిక్షాని, సౌండ్ సిస్టమ్ని, పాస్టమ్ గారిని, చిన్నీని, మున్నీని, మొత్తం ఈ సైకిల్ని, కీబోర్డ్ని, తబలాల్ని మొత్తాన్ని చేతకొక్కటి లాక్కెళ్తా గోతుల్లోనూ గొప్పుల్లోనూ వెళ్ళి వీధికి స్వార్థను పెట్టి ఆత్మలు సంపాదిస్తే ఈరోజు నేను సీనియర్స్ ఉన్నారు, అన్నమ్మ, సుగుణమ్మ. ప్రియులరా, మరి వాళ్ళని అడగండి, చెప్తారు ఎంత కష్టపడ్డాడు పాస్టర్ గారు.
ఎంత కష్టపడి ఏజెన్సీలో నక్సలైట్ల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి, ప్రియులారా ఎంత కష్టపడి, మాది భీమవరం లంకపేట సేవ. అదే లిస్టులో చెల్లి ఝాన్సీకి కూడా తెలుసు, ఆళ్ళూరు కూడా అలాగే వచ్చేవాళ్ళు రిక్షా మీద సామాన్లు వేసుకుని. ప్రియులారా ఎంత కష్టం, ఎంత కష్టం. తుఫాన్లు వచ్చి మేము వేసిన స్టేజీలు టెంట్లు మొత్తం కూలిపోతే ఆ టెంట్ల కింద మోకరించి స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసాం. ఇవేమి కనపడట్లా మీకు? పాస్టర్ గారు ఎంత త్యాగం చేసి ఈ సేవను నిలబెట్టాడు అనేది కనపడట్లా. ప్రియులారా, మీరు పెట్టుకునే బోర్డులు, మీ కొరకు కష్టపడింది ఎవరు? ఫ్యామిలీలో గొడవలా? సంఘస్థులకి సంఘంలో ఉన్న పాస్టర్ గారి మీద ఈర్ష్య అసూయలా? ప్రియులారా, విశ్వాసుల మీద ఈర్ష్య అసూయలా? ఏమి రక్తమండి మీది? యేసయ్య రక్తంతో మీరు కడగబడితే మీలో ఆ విభేదాలు ఉండవచ్చా? కయ్యేను హేబేలు మీకు ఒకే తల్లి ఒకే తండ్రి కదా, ఆదాము అవ్వలు. నీ మనసు ఎలా చెడిపోయింది కయ్యేను? ఏమిటట? అంత్య దినాల్లో మనుషులు ఏంటంట? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, అబద్ధాలు. మళ్ళీ ఏమా ఇలా జరిగిందండి? అబద్ధం అండి, అబద్ధం. మీరేగా చెప్పారు, చేసేస్తున్నారు పాస్టర్ గారి మీద. ఈయన ఎదురు చెప్పలేక కాదు, సాచి మీరు 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కూడా కొట్టలేక కాదు, తల దించి దేవుణ్ణి గణపరచాలి కనుక తల దించి వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. నేను అడిగినప్పుడు అన్నీ ఆయనే చేసి ఉంటాడు. ఇది ఒక పెద్ద జారత్వం. ప్రియులారా, చదవండి లైన్లో మీరు. అహంకారులు, దోషకులు. అమ్మో, ఎందుకో ఈ తల్లిదండ్రుల గురించి ఫాలో అవుతుంది వాక్యం. ఆత్మీయ తల్లిదండ్రులు కట జనం ఎలా తయారైపోతున్నారు చెప్పమ్మా గట్టిగా. మనకేం పర్వాలేదు, మీకు పర్వాలేదులే, అన్నీ మాకే. ఇంకా మీరు ఒక దారి అవ్వలేదుగా, అందుకని మీరు ఏదైనా చెప్పేయచ్చు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే మాట వినేవాళ్ళ విననోళ్ళ? వినని వాళ్ళు. కయ్యనులో ఇవన్నీ ఉన్నాయి. కయ్యను అని అక్కడ ఒక 20 పాయింట్లు ఉంటాయి. కయ్యను అని రాసుకుని ఈజీక్వల్ట్ అని 20 పాయింట్లు రాసేసుకోండి నోట్సులు రాసుకునే వాళ్ళల్లో. ఇది కయ్యను క్యారెక్టర్. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మన హీరో, దేవుని చేత నీతిమంతుడిగా సర్టిఫికెట్ పొందిన ఆ వ్యక్తి ఎవరండి? ఆయన హేబేలు. మీ అందరితో చెప్పించాక మళ్ళీ చెప్పండి, ఎవరండి ఆయన? వెరీ గుడ్. ఒకే ఫ్యామిలీ, కయ్యను హేబేలు. కయ్యను గుణగణాలన్నీ చూసాం మనం. ప్రియులారా, అతడు ఎదటి వాళ్ళు అభివృద్ధి పొందితే వీడికి గిట్టదు, ఎదటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటే వీళ్ళు ఊరుకోరు. ప్రియులారా, చివరి దినాల్లో మనుషులందరూ ఇలా తయారైపోతారని వాక్యం సెలవిస్తుంది. సరే, హేబేలు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ప్రభువా, వీటన్నిటిలో నేనేం చేయగలను? వీటన్నిటిని ఎలా జయించుకురాగలను? ఎలా జయిస్తాను అని ఆలోచించి ఒకరోజు కయ్యేను హేబేలు, మీ ఇద్దరు నా దగ్గరికి రండి, మందిరానికి రండి అన్నాడు దేవుడు. సరే, కయ్యేను హేబేలు ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు వెళ్ళి దేవుని ఎదుట నిలబడ్డారట. దేవుని ఎదుట నిలబడి, కయ్యేను పెద్దాడివి, నీ అర్పణ ఏది అన్నాడట. తెచ్చాడు, మొత్తం మీద తెచ్చాడు. ఇవన్నీ మోసుకొచ్చాడు. స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ప్రియులరా, ఈగో, ఇవన్నీ మోసుకుని వచ్చి నిలబడ్డాడు. ఓకే, నీ అర్పణ సరే. అలా తయారైపోయారు అందరూ. ఆడు మంచోడు కాదు, వాడు అలా తయారు చేశాడు. వాళ్ళల్లో నువ్వు కూడా ఒక్కడవే, ఏం చేద్దాం మరి? సరే, నువ్వు పక్కనుండి మీ తమ్ముడిని అడుగుతా, హేబేలు నీ అర్పణ ఏది, ఏం తీసుకొచ్చావు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విలువైన మాట రాశాడండి. హేబేలు శ్రేష్టమైన అర్పణతో దేవుని సన్నిధికి వచ్చాడు. చప్పట్లు కొట్టబుద్ధి కావట్లేదా మీకు? శ్రేష్టమైన జీవితం ఇదిగో దేవా, ఆపాదమస్తకం
నీకంకితం. శ్రేష్టమైన మొదటిది జీవితం, రెండవది శ్రేష్టమైన ప్రిలర సంపాదన, శ్రేష్టమైన అర్పణ. ఆ శ్రేష్టతను గురించి 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది శ్రేష్టమైన జీవితం. ఎవరికి ఇవ్వాలి చెప్పండి. మొదనష్టపు వాళ్ళకి తగలెట్టబాకండి మీ జీవితాలని. శ్రేష్టమైన జీవితం ముందు దేవునికి ఇవ్వు. రెండవది సంపాదన శ్రేష్టమైనదై ఉండాలి, అది దేవునికి ఇవ్వు. వ్యర్థమైన సంపాదన దేవుడు అంగీకరించడు. ప్రిలరా, సిరియా దేశంలో ఉన్న ఈ దోపుడు సొమ్ము తీసుకుని నైమాను ఎలీషా దగ్గరకు వస్తే, నీ సంపాదన నాకు అక్కర్లా, తీసుకుపో అన్నాడు. ఎక్కడో తిరిగి, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి, వ్యర్థమైన పందాలేసి డబ్బు సంపాదించి కూడబెట్టి మూటగట్టుకొచ్చి దేవునికి ఇస్తున్నావేమో ఆలోచించు. చాలామంది వ్యర్థమైన సంపాదన. కానీ దేవుడే అంటున్నాడు. 4వ వచనం మళ్ళీ చదవండమ్మా, హేబేలు గురించి. బై ద ఫెయిత్, దేవుడున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన కాకి పిల్లల్ని సైతం పోషించగలిగిన వాడు, ఆయన నిశ్చయంగా నాకు సహాయం చేస్తాడు అని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హేబేలు. దేవుని యందు విశ్వాసం ఉంచి, హేబేలు కయీను కంటే, అబ్బా ఎంత చక్కటి మాట అండి. అందరూ చెప్పండి ఏమిటంటే అది శ్రేష్టమైన జీవితం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మన ప్రాణాత్మ దేహాలు శ్రేష్టంగా ఉంటున్నాయా? శ్రేష్టమైన జీవితం. హేబేలు ఈ భయంకరమైన శోధనల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి పోరాటంలో నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే, ఏమీ లేదు, కానీ నేను నీ మీద విశ్వాసం ఉంచి మంచిగా బ్రతుకుతున్నానయ్యా, శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తున్నా. అంతే, మనం ఫస్ట్ అదే నేర్చుకోవాలి. వెండిని కోరుకోవట్ల దేవుడు, బంగారాన్ని కోరుకోవట్ల. నీ హృదయాన్ని నాకివ్వు, శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చేయి. మొట్టమొదటిగా దేవుని దగ్గర నువ్వు మెప్పు పొందాలి, నీతిమంతురాలుగా మార్చబడాలి అంటే నీ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇవ్వు. చాలామంది ఎవరు లోకానికి ఇస్తారు, లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్కి ఇస్తారు. దేవునికి ఇవ్వాలి మన జీవితాన్ని. దేవా, పాటలు పాడేస్తాం. నీవు లేని క్షణము నాకు అందించండి, వచ్చు కదా మీకు. శూన్యమే దేవా. ఈ ఫోనుల్లో ఉండదు దేవుడేనా? దేవుని సన్నిధిలో ఉన్న ఆరాధన వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతావు. ఈవెన్ తల్లిదండ్రులైనా సరే దేవుని తర్వాతే. మంచి తండ్రిని ఇచ్చావు, స్తోత్రం. నా పిల్లలు చెప్పుకుంటారేమో నా గురించి అనుకుంటా. మంచి ఫాదర్ని ఇచ్చావు నాయన, మాకు స్తోత్రం. మున్ని, చిన్ని, పవన్, మంచి తండ్రిని ఇచ్చావు ప్రభువా, స్తోత్రం. మంచి తల్లిని ఇచ్చావు ప్రభువా, స్తోత్రం. మంచి ఫ్యామిలీ ఇచ్చావు నాయన, స్తోత్రం. మంచి కుటుంబాన్ని, మంచి సంఘాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి, స్తోత్రం. ప్రియులారా, శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇచ్చేసాడట. హేబేలు, నీ దగ్గర ఏముంది? శ్రేష్టమైన జీవితం. ఇంకా ఏం తెచ్చావు నా కోసం? నేను కష్టపడి, కష్టార్జితంలో నుంచి నా రక్తాన్ని చెమటగా మార్చి, చెమటోడ్చి, కష్టపడి, ఇదిగో నాయన కష్టపడి తీసుకొచ్చి నీకు కానుగ్గా ఇస్తున్నాను. శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన సంపాదన. ముందు నా ఇంట్లో ఉన్నది శ్రేష్టమైన సంపాదన. నేను కొన్న ప్రతి వస్తువు లగ్జరీగా వ్యర్థమైన మనుషులు ఇచ్చింది కాదు. ఇది పరిశుద్ధులు, దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి ఆధిక్యత. ప్రతి వస్తువు, నేను మా ఇంట్లో ప్రతి వస్తువుని అంత విలువగా చూస్తానండి. అంత ఇష్టమైన జీవితం ఉండాలి. ఫస్ట్
శ్రేష్టమైన జీవితం కోసం ఆశపడేవాడు శ్రేష్టమైన సంపాదన కొరకు ఆశపడతాడు. నేను కష్టపడ్డాను, కష్టానికి తగిన జీతం నాకు ఇచ్చే చాలు, కష్టానికి తగిన సంపాదన నాకు ఇచ్చే. ప్రియులారా, ఫైనల్గా శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేయాలి. నా దగ్గర ఉన్నది ఈ శ్రేష్టమైన సంపద, శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన నా జీవితం తప్ప ఇంకేమీ లేవు ప్రభువా. వెంటనే దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని హత్తుకుని, నీ కొరకు నిత్యరాజ్యంలో చోటు ఉందలే, ధైర్యంగా ఉండు. ఒకవేళ ఇక్కడ ఏమీ లేవు ప్రభు, వాళ్ళు చూడు అక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నారు, ఇక్కడికి వచ్చి సంపాదిస్తున్నారు, కోడిపందాలు వేసి సంపాదిస్తున్నారు, పేకాడి సంపాదిస్తున్నారు, అయ్యా మోసం చేసి అవన్నీ నీకెందుకయ్యా బాబు? నీ జీవితం నీ చేతిలోనే ఉంది కదా సహోదరి, నీ జీవితం నీ చేతిలోనే ఉంది కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తులు, మన జీవితాలు మన చేతిలోనే ఉన్నాయి కదా. ముందు నీ జీవితాన్ని చక్కదిద్దుకుని అది శ్రేష్టమైనదిగా ఎలా ఉంటుందో నేర్చుకో, తెలుసుకో. శ్రేష్టమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. హేబేలు, నీ దగ్గర ఏముందయ్యా? నా చేతిలో శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన సంపద, శ్రేష్టమైన అర్పణగా నీకు తీసుకొచ్చానయ్యా, అంగీకరించు ప్రభువా. వెరీ గుడ్. నువ్వు సామాన్యుడు కాదు, నీతిమంతుడు. నీతిమంతులే తమ తండ్రి రాజ్యంలో సూర్యులాగా ఉంటారట. మరి మన జీవితంలో ఏముంది? ఆదికాండంలో ఇతని జీవితాన్ని గురించి 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం అక్కడ చదువుకోవచ్చు. పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకున్నాడట. ప్రియులారా, చూడండి, తన జీవితాన్ని ఓ ప్రత్యేకమైన విధానంలో పెంచుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ దినాన దేవుని వాక్యమనే మన జీవితం కూడా హేబేలు జీవితానికి మాదిరిగా ఉంటే పరలోక రాజ్యంలో మనం ఉంటాం, నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. అలాంటి కృపా కాపుదల దేవుడు మనకు అనుగ్రహించునుగాక.